1 ఇయర్ కాలంలో డిపార్ట్మెంట్ యొక్క ప్రోగ్రెస్, తర్వాత మన జిల్లా అంటే మన జిల్లా అని ఎందుకంటే నేను ఈ జిల్లా వాసిని కాబట్టి, సో ఈ జిల్లా ప్రోగ్రెస్ ఎలా ఉంది, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకసారి రివ్యూ చేద్దామనేసి ఇలా జిల్లా పర్యటనలకు రావడం జరిగింది. నిన్న నంద్యాల అండ్ కర్నూలు రివ్యూ చేశాను. ఈరోజు అనంతపురం జిల్లాకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ 1 ఇయర్ కాలంలో మా అగ్నిమాపక శాఖ ఇతోధికంగా మేము డెవలప్ చేయడం జరిగింది. వెహికల్స్ అయితేనేమి, తర్వాత మిగతా ఫైర్ స్టేషన్లో ఉన్న చిన్న చితగా బాధలన్నీ ఒకటొకటి ఫేస్డ్ అవుట్ చేసుకుంటూ, అంటే మన్నుకు సంబంధించి అమ్యూనిటీస్ కానీ, వాళ్ళ ఫైర్ స్టేషన్లో మినిమం అమ్యూనిటీసు ప్లస్ వాళ్ళకు ఉన్న అంటే వెహికల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అంటే రిపేర్స్ అయితేనేమి, సో పబ్లిక్ మనము క్విక్గా రెస్పాండ్ కావాలి, ప్లస్ నేషనల్ యావరేజ్ కంటే కూడా మనం తగ్గించుకోవడానికి ఏమేమి కౌంటర్ మెజర్స్ చేయాలనేసి ప్లానింగ్తో మేము ఈ 1 ఇయర్ రావడం జరిగింది. దానివల్ల మ్యాక్సిమం రెస్పాన్స్ టైం మేము రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో చాలా వరకు తగ్గించడం జరిగింది. అంటే ఇంకా నేషనల్ యావరేజ్కు కొంతంగా వెనకబడి ఉన్నాము. దాన్ని ఓవర్కమ్ కావడానికి కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్నన్నీ కంప్లీట్ చేసుకొని మనము ఈ ఇయర్లో ఒక ప్లానింగ్తో వెళ్తున్నాము. ఆ గ్యాప్స్ మనం క్లియర్ చేసుకోగలిగితే ఇంకా రెస్పాన్స్ టైంను మినిమైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో టోటల్ 75 వెహికల్స్ రీప్లేస్ అయినాయి ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో. అనదర్ 34 వెహికల్స్ రావాల్సి ఉన్నాయి. ఇవన్నీ వస్తే మాకు 110 వెహికల్స్ రీప్లేస్ అవుతాయి, కొత్త వెహికల్స్. సో అలా అని టోటల్ ఫ్లీట్ రీప్లేస్ కాదు, ఇంకా ఒక 40% వెహికల్స్ రీప్లేస్ చేయాల్సి ఉంది. దాన్ని కూడా నెక్స్ట్ ఫేజ్ ఎక్స్పాన్షన్లో చేయగలుగుతాము. సో దీనివల్ల ఏమిటంటే ఎప్పుడు కూడా 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న వెహికల్స్ అన్నీ, ఏజ్ ఓల్డ్ వెహికల్స్ అన్నీ రీప్లేస్ చేయడం జరిగింది. దాంట్లో కొంత మోడర్నైజేషన్ కూడా చేయడం జరిగింది. అంటే యాక్చువల్గా ఒక ట్రెడిషనల్ వెహికల్లో ఓన్లీ వాటర్ ఉండి తర్వాత విలేజ్లకు వెళ్ళినప్పుడు ఆ వాటర్ ఒకటే వాడుకోవడం అవన్నీ జరగడం జరిగేది. ఇప్పుడు ఏం లేదు, దాంట్లో పౌడరు తర్వాత ఫోము ఇలాంటి మెటీరియల్ కూడా ఉండి, తర్వాత వాటర్ ట్యాంక్స్ కెపాసిటీ 4500 ఉంది, దాన్ని 5000కు ఎన్హాన్స్ చేసాము. తర్వాత మైల్డ్ స్టీల్తో కన్స్ట్రక్షన్ అయ్యేది. ఆ మైల్డ్ స్టీల్ కన్స్ట్రక్షన్ నుంచి ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ తీసుకురావడం జరిగింది. ఆ మైల్డ్ స్టీల్తో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వెహికల్ ఒక 5-6 ఇయర్స్ అయిన తర్వాత డ్యామేజ్ అయిపోయి పిన్ హోల్స్ పడిపోయి వాటర్ లీకేజ్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్తో ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల దాని లాంగ్విటీ ఎక్కువ వస్తుంది, మన్నిక్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి రూరల్లో ఇబ్బంది లేకోకుండా ఇంకా అడ్వాన్స్మెంట్ ఇలా 3 ఫేసెస్లో చేయడం జరుగుతుంది. ఇప్పుడు 2వ ఫేజ్ అయిపోయింది, 3వ ఫేజ్కి వెళ్తున్నాము. దీంట్లో కొంత రోబోటిక్ కానీ, ఈ డ్రోన్స్ కానీ, తర్వాత ఇంకా ఏమన్నా అడ్వాన్స్మెంట్ ఉన్న వెహికల్స్ ఏమన్నా మనము ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ, ఇంపోర్ట్ చేసుకోవడానికి కానీ ఉపయోగం ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నాం. దాని ఆంధ్రప్రదేశ్లో అన్ని స్టేట్ల కంటే కూడా మనము అడ్వాన్స్మెంట్లో ఉంటాము.